లోపలికి రా. बारिश आते ही बारिश अंदर आओ। बारिश होते ही बारिश బారిష్ హోతే होते ही अंदर अंदर आओ। आओ। అందరూ अंदर అందరూ आओ। వెల్ డన్. बारिश होते ही अंदर आओ। ఆమెను చదువుకోనివ్వండి. उसे पढ़ने पढ़ने दो। ఉసే పढ़ने दीजिए। పढ़ने पढ़ने दीजिए. दीजिए। ఉసే పढ़ने दीजिए. ఆమెను చదువుకోనివ్వండి. उसे पढ़ने दीजिए। వెళ్ళి ఆడుకో. जाकर खेलो। जाकर खेलो। జాకర్ జాకర్ వెళ్ళి ఖేలో ఖేలో. ఆడుకో. జాకర్ ఖేలో వెళ్ళి ఆడుకో. जाकर खेलो। కొనే బదులు అద్దెకి తీసుకో. खरीदने के बजाय बजाय खरीदने के बजाय किराए किराई किराए किराए लो किराए लो लो। వెరీ గుడ్. ఖరీద్నే ఖరీద్నే కే के బజాయ్. बजाय ఖరీద్నే కే బజాయ్ అంటే కొనే బదులు కిరాయే కిరాయే పర్ పర్. అద్దె పైన ఓకే లో లో. తీసుకో. కిరాయే పర్ లో అంటాం. కిరాయే పర్ లేనా అంటే అర్థం ఏంటి? అద్దెకు తీసుకోవడం అనమాట. ఖరీద్నేకే బజాయ్ కిరాయే పర్ లో అంటే కొనే బదులు అద్దెకు తీసుకో. खरीदने के बजाय किराए पर लो। వెల్ డన్. ఓకే, నవ్వకుండా ఉండలేను. हंसकर हास्य नहीं दिस इज नाते हुए हंसे के बिना नहीं रहा చెప్పండి. जा सकता నవ్వకుండా ఉండలేను. हंसे बिना हंसे హసే బినా. नहीं रह सकता వెరీ గుడ్. ఓకే, రెహ్ నహీ సక్తా. सकता హసే బినా రెహ్ నహీ సక్తా అంటే నవ్వకుండా ఉండలేను. హసే బినా రెహ్ నహీ సక్తా. ఇన్కేస్ ఇక్కడ నాతే హుయే రావచ్చు సార్. అంటే ఇప్పుడు అక్కడ కుండ అని చూడగానే నాకు ఇమీడియట్ గా నాతే హుయే అని వచ్చింది సార్, స్ట్రైక్ అయింది. సో అక్కడ నాతే హుయే యూజ్ చేస్తే ఏమన్నా కన్వే అవుతుంది కరెక్ట్ గా సార్? నా హస్తే హుయే నవ్వకుండా. ఓకే, ఇక్కడేంటిది? ఈ నవ్వకుండా వేరు, ఆ నవ్వకుండా వేరు. రెండు నవ్వకుండాలే. కాకపోతే ఏంటంటే కాంటెక్స్ట్ వేరే వస్తుంది అనమాట. ఎలా అంటే చూడండి, నా హస్తే హుయే అంటే అర్థం ఏంటంటే నవ్వకుండా చదువు. ఓకే, నవ్వకుండా చెప్పు. ఓకే, నేను యాక్చువల్గా ఏదో సంథింగ్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన ఒక 3 days వర్క్షాప్కి వెళ్ళాను నేను. ఇంకా నా పర్సనాలిటీ ఇంకా డెవలప్ చేసుకుందాం వెళ్తే అక్కడ ఏం చేశారంటే ఒక ఇద్దరిని ఒక పేర్స్గా డివైడ్ అయిపోయి ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోండి అన్నారు. ఎందుకంటే మనం మనుషులు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం మానేసాం. నేను కెమెరా కళ్ళల్లోకి చూస్తున్నాను చాలా కాలం. ఓకే, నిజంగా మీరు ఎదురుగా వచ్చారనుకోండి, మీరు మళ్ళీ చూసి మాట్లాడలేను నేను. ఎందుకంటే అదొక ఏమో తెలియదు అనమాట యాక్చువల్గా. ఓకే, ఎదుటి వ్యక్తిని చూసి మాట్లాడడం మానేసాం యాక్చువల్గా అందరం కూడా. ఓకే, చూస్తూ మాట్లాడడం. అందుగురించి ఏంటంటే అక్కడ ఏం చేశారంటే మనం ఎదుటి వ్యక్తి కళ్ళల్లో చూసి మాట్లాడడం మానేసాము. అందుగురించి ఎదుటి వ్యక్తితో కనెక్షన్ కట్ అయిపోతుంది. ఓవరాల్గా మనుషులతో కనెక్షన్స్ పోతున్నాయి. మనం అంతా మిషన్లతోనే ఎక్కువగా ఫోన్లతోనూ వాటితోనే ఉంటున్నాం. వీటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాం రోజంతాను అని చెప్పి అది మనిషి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అనేది నేర్చుకుంటారని చెప్పి అది యాక్టివిటీ అనమాట. అయితే అలా చూసేటప్పుడు నాకు నవ్వు వచ్చేస్తుంది. అది మామూలుగా నేను నవ్వుతూ ఉంటాను. ఇప్పుడు ఆయన ఎవరైనా ఎదురుగా కూర్చున్నారు. ఆయన చూస్తుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది అనమాట. కళ్ళల్లో కట్టుబెట్టి అలా చూస్తుంటే ఎంతసేపు చూస్తాం. ఓకే, నవ్వు వచ్చేస్తుంది నాకు. ఓకే, ఒకవేళ అప్పుడు అక్కడ ఉన్న మెంటర్ మీరు నవ్వకుండా చూడండి. ఓకే, అప్పుడు అలా చెప్పాలనుకున్నప్పుడు అక్కడ నేను నవ్వుతూ ఉన్నాను కదా, ఆ నవ్వుతూ ఉన్న ప్రాసెస్ని ఆపి చూడండి అని చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు ఏమంటారు? నా హస్తే హుయే దేఖో. నవ్వకుండా చూడు అని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? నా హస్తే హుయే దేఖో. ఈ సిచ్యువేషన్ ఏంటి? నవ్వకుండా ఉండలేను నేను. నేను నవ్వకుండా ఉండలేనండి. నన్ను నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అని నేను చెప్పాలి అక్కడ. అంటే ఎప్పుడు కూడా అనమాట, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నేను నవ్వకుండా ఉండలేను. నేను కొద్దిసేపు సీరియస్గా ఇలా ఉండడం నాకు నచ్చుతుంది. నేను నవ్వకుండా ఉండలేను యాక్చువల్గా. ఓకే, సో అందు గురించి ఏంటంటే అప్పుడేం చెప్తాం? హసే బినా అంటాం అనమాట. బినా హసే బినా. అర్థమైందా? నేను నవ్వుతూ ఉన్నవాడిని నువ్వు నవ్వకుండా చూడు అన్నప్పుడేమో నా హస్తే హుయే. అక్కడ జరుగుతూ ఉన్న పనిని ఈ పని చెయ్యకుండా, ఇలా చేయకుండా నువ్వు ఇలా చెయ్యు అని చెప్పడానికి నా హస్తే హుయే. అర్థమైందా? అదే నవ్వకుండా ఉండలేను నేను. ఓకే, నవ్వకుండా ఈ సినిమా చూడండి. మనం ఏదో ఒక క్యాప్షన్ పెడతాం అనమాట. ఓకే, మీరు నవ్వకుండా ఈ షార్ట్ చూడండి, ఈ రీల్ చూడండి. ఓకే, అలా చెప్పాలనుకున్నప్పుడు మీరు నవ్వకుండా ఉండలేరు. అలా చెప్పాలనుకున్నప్పుడు హసే బినా హసే ఆప్ రెహ్ నహీ సక్తే. మీరు నవ్వకుండా ఉండలేరు ఈ సినిమా ఈ రీల్ చూస్తే. ఓకే అని అర్థం అనమాట. అర్థమైంది? కాంటెక్స్ట్ అర్థమైందా మీకు? రెండింటికి అర్థం ఒకటే. హసే బినా అన్న నవ్వకుండానే, నా హస్తే హుయా అని నవ్వకుండానే, రెండు ఒకటే. కానీ కాంటెక్స్ట్ నవ్వుతూ ఉన్న వాళ్ళని నవ్వకుండా చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్తారు. ఓకే, మామూలుగా వాళ్ళు ఏమైనా నవ్వట్లేదు,
వాళ్ళు ఏమైనా నవ్వట్లా. ఓకే, కానీ మనం ముందుగానే చెప్తున్నాం అనమాట. ఓకే, నేను నవ్వకుండా ఉండలేను. ఓకే, నవ్వకుండా ఈ వీడియో చూడండి. ఇలా చెప్పేటప్పుడు హసే బినా, బినా హసే. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఎస్ సార్. हंसे बिना नहीं रह सकता, రహ నహీ సక్తా నహీ రహ సక్తా, బోతర్ సేమ్ పర్లేదు. దానికి సిస్టంలో అలా ఉంది కాబట్టి అలా అదే కరెక్ట్ అని చెప్పొద్దు, మనం ఏం చేయలేం దానికి. ఓకే, నెక్స్ట్. నీకు ప్రశ్నలు అడిగే అలవాటు ఉంది. तुम्हें तुम्हें सवाल पूछने की सवाल आदत पूछने है। की पूछने ओके, की पूछने की आदत है। आदत है, तुम्हें सवाल पूछने की आदत है, तुम्हें सवाल पूछने की आदत है. ఓకే, నీకు ప్రశ్నలు అడిగే అలవాటు ఉంది, ఓకే. तुम्हें सवाल पूछने की आदत है, ఓకే, ఏడుస్తూ అతని కళ్ళు ఎర్రబడ్డాయి. रोते 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 अतनी उसकी आंखें उसकी आंखें आंखें लाल हो गई, लाल लाल हो गया, చూడండి. हो गई। రోతే रोते రోతే రోతే. రోతే ఏడుస్తూ ఉస్కి उसकी అతని యొక్క ఆంఖే ఆంఖే కళ్ళు, ఓకే, లాల్ लाल ఎరుపు, హో గయి गई, ఎర్రబడ్డాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆంఖే కళ్ళు అనేవి హిందీలో స్త్రీలింగ పదం అనమాట. కాబట్టి ఉస్కి అని వచ్చింది. అలాగే హో గయి, ఈ గయి అనేది కూడా దేని మీద బేస్ చేసుకు వచ్చింది అనమాట. ఆంఖే స్త్రీలింగ్ కాబట్టి హో గయి అని చెప్తాం. రోతే ఏడుస్తూ ఉస్కి అతని యొక్క, ఆంఖే కళ్ళు, లాల్ ఎరుపు, ఓకే. హో గయి అక్కడ హో మిస్ చేసాం మనం యాక్చువల్లీ. गई, హో గయి, गई, ఓకే. హో గయి అంటే ఎరుపు అయిపోయాయి, ఎర్రబడ్డాయి. లాల్ హోనా ఎర్రబడ్డం, సఫేద్ హోనా తెల్లబడ్డం, కాలా హోనా నల్లబడ్డం, ఇలా చెప్పొచ్చు. रोते रोते उसकी आंखें लाल हो गईं, రోడ్డు దాటేటప్పుడు చూడు. सड़क पार करने समय देखो, सड़क सड़क पार करते करते समय समय देखो. देखो, సడక్ రోడ్ పార్ కర్తే సమయ్ దాటేటప్పుడు, క్రాస్ చేసేటప్పుడు దేఖో చూడు. ఓకే, వెల్ డన్. सड़क पार करते समय देखो, దుప్పటి కప్పుకోకుండా పడుకోవద్దు. चादर చాదర్ చాదర్. దుప్పటి. ओढ़कर ఓడ్కర్ అంటే కప్పుకొని అని అర్థం. ओढ़े ఓడే ओढ़े ओढ़े बिना ఓడే బినా. బినా मत मत सोवो मत सो। సోవో. వెరీ గుడ్. చాదర్ ఓడే బినా మత్ సోవో అంటే అర్థం ఏంటి? దుప్పటి కప్పుకోకుండా పడుకోవద్దు. चादर ओढ़े बिना मत सो, వెల్ డన్. మమ్మల్ని విననివ్వండి. हमें हमें सुनने दीजिए హమే సున్నే सुनने దీజియే. दीजिए, హమే సున్నే దీజియే, మమ్మల్ని విననివ్వండి. हमें सुनने दीजिए, అతన్ని రానివ్వు. उसे आने दो ఓకే, ఉసే అతన్ని ఆనే ఆనే దో. దో. ఉసే ఆనే ఉసే ఆనే దో. అందరూ చెప్పారు. ఓకే, రమణ గారు మీరు చెప్పట్లేదు. కుక్కకు అన్నం పెట్టు. कुत्ता को कुत्ता को खाना दो, खाना दो खाना दो। కుత్తాకో రాదనమాట, కుత్తేకో कुत्ते అవుతుంది. को, మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్గా మీరు అన్నది ఏంటంటే ఆన్సర్ చేసిన వెంటనే మైక్ ఆఫ్ చేస్తూ ఉండాలి ప్లీజ్. ఓకే, రమణ గారు మైక్ ఆఫ్ చేయలేదు. ఓకే, చూడండి. కుత్తా తర్వాత కుత్తా అంటే కుక్క, కరెక్టే మీరు అన్నది. కుక్క కు అని ఎప్పుడైతే మనం చెప్పామో, కుత్తా అంటే కుక్క, ఓకే, కుత్తా అంటే కుక్క, కో అంటే కు. ఎప్పుడైతే కుత్తా తర్వాత కో వచ్చిందో, కుత్తా అనేది ఆ అనే సౌండ్ ఎండ్ అవుతుంది కదా, ఇది ఎలా మారాలి? ఏ అనే సౌండ్గా మారాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? ఇది కుత్తేకో అవుతుంది అనమాట. ఇది రూల్. ఇది ఎప్పుడైనా కూడా ఒక ప్రత్యయం ఆ అనే సౌండ్ ఉన్న సౌండ్తో ఎండ్ అయ్యే ఒక నౌన్ తర్వాత కో అనే ప్రత్యయం, కో కానీ, మే కానీ, సే కానీ, పర్ కానీ, కాకేకి కానీ ఇలాంటి ప్రత్యయాలు వచ్చాయో అప్పుడు కుత్తా అనే పదం కాస్త కుత్తే అవ్వాలనేది గ్రామటికల్ రూల్ అనమాట. అర్థమైందా? చాలామందికి ఈవెన్ నేను చూస్తున్నాను యాక్చువల్గా హిందీ టీచ్ చేసే, యూట్యూబ్లో హిందీ టీచ్ చేసే వాళ్ళు చాలామంది వాళ్ళు కూడా లడకాకో కుత్తాకో అని చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్తుంటే మరి చూసేవాళ్ళు పరిస్థితి ఏంటి? ఇంకా అంతే కదా సార్. ఇప్పుడు ఫ్లోరల్ వస్తే ఎలా సార్? ఇప్పుడు లడ్కి బాలికలకు అని ఉందనుకోండి సార్, లడ్కియా. ఎస్, మంచి రోడ్ అడిగారు. అప్పుడు ఏం చెప్తారంటే కుత్తేకో ఉందా, ఇప్పుడు మామూలు కుక్కలకు అని పెట్టాలనుకోండి. ఇప్పుడు కుక్కలకు అన్నం పెట్టు అని ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి? ప్లూరల్ కదా అది. కుక్కలకు అంటే కుక్కకు అంటే కుత్తేకో అన్నం బాగానే ఉంది. ఇప్పుడు మీకు వెంటనే డౌట్ వచ్చింది ఏంటది? మరి కుక్కలకు అని ప్లూరల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే అప్పుడు ఓ యాడ్ చేస్తాం అనమాట. ప్లూరల్ దేనికైనా కూడా ఓ యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఓ కుత్తోంకో అవుతుంది. అది ఏమవుతుంది? కుత్తోంకో. కుక్కలకు అంటే కుత్తోంకో.
ఓకే, కుత్తేకో ఒక్కొక్కకి, కుత్తోంకో కుక్కలకు. అర్థమైందా? అదే మీరు గర్ల్స్ అన్నారు అనుకోండి, గర్ల్స్ ఏమంటాం మనం? లడికియా. लड़की సారీ, లడికియా అంటే గర్ల్స్, లడికియా అంటే గర్ల్స్. ఇదేమవుతుంది? ఓ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, లడికియా ప్లస్ కో ఏమవుతుందంటే లడికియోంకో. అంటే లడికియోంకో అవుతుంది. లడికియా ప్లస్ కో లడికియోంకో అవుతుంది. క్లియరా? అలా కుత్తేకో కో కో ఇంకేమన్నారు సార్? కొన్ని వర్డ్స్ చెప్పారు. కో, సే, పర్, ఇంకేమైనా ఉన్నాయా సార్? ప్రత్యయాలు మీకు ఒక టేబుల్ ఇచ్చాను కదా నేను. మొత్తం ప్రిపోజిషన్స్ అన్ని వచ్చేస్తాయి సార్. ప్రిపోజిషన్స్ అన్ని అక్కడ ఉన్న ప్రిపోజిషన్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. కాకేకి, కోమే, సేపర్, ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. కుత్తేకో చెప్పండి. అన్నం పెట్టు. खाना दो ఖానా ఫుడ్. ఇవ్వు అంటే పెట్టు అని అర్థం. ఓకే, కుత్తేకో ఖానా దో. వెరీ నైస్. कुत्ते को खाना दो. నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. मुझे जाने की मुझे जरूरत है కి जरूरत नहीं है వెరీ గుడ్. ముझे నాకు. ఓకే, వెళ్ళాల్సిన, జానేకి ఓకే అవసరం, జరూరత్ నహీ హై లేదు. ముझे జానేకి జరూరత్ నహీ హై, నాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళను. मुझे जाने की जरूरत नहीं है. మొదలుపెట్టే ముందు ఆగు. शुरू करने से पहले रुको शुरू करने से रुको. ఆగు. पहले शुरू करने से पहले शुरू करने से रुको. पहले रुको. ఆగు. शुरू करने से पहले रुको. ఓకే, మొదలు పెట్టే ముందు ఆగు. शुरू करने से पहले మొదలు పెట్టే ముందు रुको ఆగు. शुरू करने से पहले रुको. విద్యార్థులకు హిందీ నేర్పించు. छात्रों जी को हिंदी हिंदी को सिखाओ. को हिंदी పఢావో లేదా సిఖావో రెండిట్లో లేదని చెప్పొచ్చు. పడావో అంటే బోధించు, సిఖావో అంటే నేర్పించు. ఓకే, అది ఇక్కడే ఉంది. సీఖో ఉంది చూసారా, మనం కన్ఫ్యూజ్ చేయడానికి. సీఖో అని పెట్టేసారు అనుకోండి. అది సిఖావో కాదు, సీఖో అనమాట. ఓకేనా? అలా ఛాత్రోంకో హిందీ పఢావో అంటే విద్యార్థులకు హిందీ నేర్పించు. ఇక్కడ చూసారా, మనం చెప్పిన ఆ రూల్ వెంటనే వచ్చేసింది. చూసారు ఇక్కడ ఏం చెప్పాను నేను? ఏదైనా ప్లోరల్కి ప్రత్యయ యాడ్ చేశారనుకోండి, కారక యాడ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఓ యాడ్ అవుతుందని చెప్పేసి రూల్ చెప్పానా? నేను వెంటనే వచ్చింది. చూసారా అది మనకి. ఛాత్ర అంటే అర్థం ఏంటి? విద్యార్థులు. ఓకే, రెండు అర్థాలు వస్తాయి అన్నమాట. ఓకే, ఒకవేళ ఛాత్రకో అంటే ఛాత్రకోనే, అది అలాగే ఉంటుంది. విద్యార్థికి అన్నా కూడా ఛాత్రకోనే, అదేం మారదు. ఛాత్రకో. మరి విద్యార్థులకు అని ఎప్పుడైతే చెప్తున్నామో అది ఏమవుతుంది? ఓ యాడ్ అవుతుంది అనమాట. ఛాత్రోంకో అవుతుంది. ఛాత్రోంకో హిందీ పడావో. छात्रों को हिंदी पढ़ाओ. ఆమెకు పరిగెత్తడం రాదు. उसे दौड़ना उसे दौड़ना नहीं आता नहीं आता है. नहीं आती है. आता. ఆతి కాదు, ఆతానే. नहीं आता ఆతా హై. దేని గురించి మాట్లాడుతున్నామంటే మీరు ఆతి అని ఎందుకు అన్నారంటే యాక్చువల్గా ఇక్కడ స్త్రీ కదా, ఆమె అన్నారు కదా, అందు గురించి ఆతి పెట్టారు మీరు. కానీ పరిగెత్తడం గురించి మాట్లాడుతున్నాం. పరిగెత్తడం వచ్చు, పరిగెత్తడం రాదు అన్నప్పుడు ఏం రాదు? ఆమెకి పరిగెత్తడం రాదు, అంతే కదా. పరిగెత్తడం రాదు, ఏం రాదు? పరిగెత్తడం రాదు. సో అలా పరిగెత్తడం రాదు అని చెప్పినప్పుడు ఏం చెప్తాం? ఉసే ఆమెకు దౌడ్నా పరిగెత్తుట నహి ఆతా రాదు. ఉసే దౌడ్నా నహి ఆతా, ఆమెకు పరిగెత్తడం రాదు. उसे दौड़ना नहीं आता है. ఇక్కడ హై కూడా అంటే హై యాడ్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా అయితే. అక్కడ దాంట్లో ఉంది కాబట్టి అలా అది రాంగ్ అని చెప్పింది. కానీ ఓకే, అక్కడ హై పెట్టినా పెట్టకపోయినా కూడా ఇబ్బంది లేదనమాట. మాట్లాడేటప్పుడు మనం ఎక్కడ కూడా హై పెట్టాం. ఓకే, ఉసే దౌడ్నా నహి ఆతా అంటాం అనమాట, అంతే. ఓకే, లోహిత్కు పాలు ఇవ్వు. लोहित को दूध दो. వెరీ గుడ్. లోహిత్కు దూద్ పాలు. ఓకే, దో ఇవ్వు. लोहित को दूध दो. వెరీ నైస్. నెక్స్ట్, పాలు మరిగే వరకు చూడు. दूध उबलने तक देखो. వెరీ గుడ్. దూద్ పాలు. ఉబల్నా అంటే మరగడం లేదా ఉడకడం అనమాట. ఓకే, బాయిల్ అవ్వడం. ఉబల్నే తక్ మరిగే వరకు, ఉడికే వరకు. ఓకే, చూడు అంటే देखो. దూద్ ఉబల్నే తక్ దేకో. दूध उबलने तक देखो. అంటే ప్రాక్టీస్ చేయడానికి ఏ సెంటెన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా రాయాలి అర్థం కావట్లేదు అంటారు. జస్ట్ ఈ టూల్ యూజ్ చేస్తే సరిపోతుంది కదండి. ఇంకెందుకు మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? మీరు రాయాల్సిన అవసరం సొంతంగా రాస్తే చాలా మంచిది. యాక్చువల్గా మీరు అందరూ రాస్తున్నారు, చాలా మంచి విషయం అది. ఓకే,
వాళ్ళు రాయడం అవసరం ఐడియా రాని వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా ఈ టూల్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోండి, అంతే చాలు, అంతే. ఆటోమేటిక్గా మీకు అదే అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని, రకరకాల సెంటెన్సెస్ అడుగుతూ ఉంటుంది. అది మీరు చెప్తూ ఉంటే ఎంత ప్రాక్టీస్ అయిపోద్దండి అసలు. అది చాలా టైం, చాలా ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఆ సెంటెన్స్ వస్తూనే ఉన్నాయి అలా. బయటికి వెళ్ళకండి. बाहर ना जाइए, బాహర్ बाहर నా न- జాయియే, जाइए బయటికి వెళ్ళకండి, బాహర్ నా జాయియే. సార్ ఇక్కడ బయటకు అంటే నేను బిఫోర్ నేను ఆ బాక్సెస్ చూసే బదులు బాహర్ కు అని వచ్చేసింది సార్, బయటకు అనగానే. సో మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు కదా సార్, ఆ కు అన్నది ఓన్లీ మనం నౌన్స్ కి ప్లస్ ఇస్తాము, ఇలాంటి డెస్టినేషన్స్ కి ఇవ్వము అని చెప్పాం కదా, అది కరెక్టే కదా సార్, ఇంకేమైనా ఉందా? అంతే కదా, అంతే మేడం, అంతే. ఓకే డోంట్ గో ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ అంటాం, అంతే. డోంట్ గో అవుట్ అంటాం తప్ప డోంట్ గో టు అవుట్ అన్నాం మనం ఇంగ్లీష్లో. అక్కడ యూజ్ చేస్తామా? నో సార్, నో. అవుట్ వర్డ్స్, ఇన్వర్డ్స్, నెక్స్ట్ అలాగే అప్వర్డ్స్, డౌన్వర్డ్స్ ఇలా మాట్లాడతాం తప్ప ఎక్కడ కూడా గో హోమ్ ఇలా మాట్లాడతాం తప్ప ఎక్కడ గో టు హోమ్ అని కానీ, ఓకే, గో అవుట్ అంటాం కానీ గో టు అవుట్, గో టు ఇన్ అనం, అంతే కదా. గో ఇన్ అంటాం, గెట్ ఇన్ లేదా గో ఇన్, ఓకే, గో ఇన్ సైడ్ ఇలా మాట్లాడతాం. అంటే అర్థం ఏంటి, అక్కడ ఆటోమేటిక్గా ఇన్సైడ్ అనగానే లోపలికి అని, అవుట్ అనగానే ఎలాగైతే బయటికి అని ఇంగ్లీష్లో అర్థం వచ్చేస్తుందో అలాగే ఇక్కడ కూడా జస్ట్ బాహర్ అనగానే బయటకు, అంతే. ఓకే, అందరు అనగానే లోపలికి, అందరు నా గో టు ఆఫీస్ అంటాం కదా సార్, మామూలుగా గో టు ఆఫీస్ అంటాము. సో అక్కడ కూడా హిందీలో రాదండి యాక్చువల్గా. హిందీలో దఫ్తర్ అని అంటాం తప్ప హిందీలో ఇంక దేనికి కూడా ప్లేస్ ఏదో డెస్టినేషన్ ఉందో ప్లేస్ గురించి చెప్పినప్పుడు ఇంగ్లీష్లో కొద్దిగా అటు ఇటు అయ్యి ఉండొచ్చు, కానీ హిందీలో మాత్రం ప్లేస్ వచ్చిందంటే మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షూర్ సార్. ఎప్పుడు యాడ్ చేస్తారంటే స్పెసిఫిక్గా చెప్తున్నారనమాట, స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఓకే, వెళ్ళు అనగానే ఓకే, కాదు ఏదో చెప్తున్నారు మీరు, ఏదో ఒక ఎవరో పర్సన్ని ఏదో షాప్కి పంపిస్తున్నారు, ఏదో ఐటమ్ కావాలని పంపిస్తున్నారు అనమాట. పంపిస్తే మీరు స్పెసిఫిక్గా చెప్తారు, నువ్వు ఆ షాప్కే వెళ్ళు. అర్థమైందా మీకు? అంటే స్పెసిఫిక్గా చెప్తున్నారు, మనకి ఏ షాప్కి వెళ్ళకు, మనకు ఆ షాప్లోనే కరెక్ట్ మెటీరియల్ దొరుకుతుంది, కరెక్ట్ ప్రైస్ దొరుకుతుంది, కాబట్టి నువ్వు ఆ షాప్కే వెళ్ళు, ఇంకే ఏ షాప్కి వెళ్ళొద్దు అని చెప్పేటప్పుడు అలా స్పెసిఫిక్గా ఇంటికే వెళ్ళు, ఓకే, ఆఫీస్కే వెళ్ళు అన్నప్పుడు కంపల్సరీ యూజ్ చేస్తారు అక్కడ. అక్కడ హీ పెట్టలేమో సార్, ఇన్ కేస్ నేను అనగానే మీరు హీ చెప్తారేమో అనుకున్నాను, మళ్ళీ కో అన్నారా ఒక్కసారి? అలా కాదు, అంటే షాప్కే నొక్కి చెప్పేటప్పుడు హీ చెప్తారండి, నొక్కి చెప్పేటప్పుడు. ఓకే, ఆ షాప్లోనే కొను అని నొక్కి చెప్పేటప్పుడు అలా చెప్తారు. అలా కాకుండా ఉస్ షాప్కో జావో లేదా ఉస్ షాప్ కోహీ జావో, కోహీ కూడా పెట్టచ్చు ఇక్కడ కావాలంటే, అంటే ఆ షాప్కే వెళ్ళు. అర్థమైందా మీకు? అలా స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు యూజ్ చేస్తారు. జనరల్గా యూజ్ చేయం, ఓకే, జనరల్గా యూజ్ చేయం, ప్లేస్కి యూజ్ చేయం. కానీ ఎప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళక స్కూల్కే వెళ్ళు, ఓకే, స్కూల్కే వెళ్ళు. సో ఇలా ఏదైనా ఒక స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు మాత్రం మనం యూజ్ చేస్తాం. అది చాలా రేర్ అనమాట, ఎక్కడో కానీ బాగా రేర్. ఓకే సార్. बाहर मत जाइए ఇక్కడ నా కరెక్ట్ యాక్చువల్ మొత్తం ఉంది ఇక్కడ, దీంట్లో యాప్లో అలా వచ్చిందంటే మొత్తం వచ్చింది. సరే, బట్టలు ఉతుకు, కపడే ధోవో, కపడే దోవో, ఓకే, కపడోం కపడో దోవో, को धो, బట్టలను ఉతుకు, ఓకే, కపడోం కో దోవో, कपड़ों को धो, కపడే దోవో అని కూడా చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, యాడ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకంటే వస్తువులకి ఎప్పుడు కూడా యాడ్ చేయం మనం. జనరల్గా వస్తువులు అప్రాణివాచక శబ్దం అంటాం అనమాట. ఇనానిమేట్ థింగ్స్కి యాడ్ చేయం. ఓకే, కాబట్టి అక్కడ ఏం చెప్తారు, కపడోం కో ధోవో అనే దానికంటే కూడా కపడే ధోవో అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మాట్లాడడం కాకుండా పని చేయు. बोलने के अलावा बोलने के काम करो, अलावा काम करो మాట్లాడడం కాకుండా, ఓకే, మాట్లాడడం కాకుండా పని చెయ్యు, ఓకే అని చెప్పేటప్పుడు మాట్లాడుకు పని చేయు, మాట్లాడడం కాకుండా పని చేయు అని చెప్పేటప్పుడు బోల్నేకే అలావా అంటాం అనమాట. बोलने के अलावा काम करो, స్నానం చేసిన తర్వాత పూజ చెయ్యు. नहाना होने के बाद పూజా కరో. నహానేకే బాద్, స్నాన్ కర్నేకే బాద్ ఏముంది ఇక్కడ, नहाने కే బాద్. నహానేకే బాద్ అంటే స్నానం చేసిన తర్వాత, నహానేకే బాద్ స్నానం చేసిన తర్వాత పూజ కరో, పూజ చెయ్యు. करो, నహానేకే బాద్ పూజ కరో. नहाने के बाद पूजा करो, అన్నం తింటూ నిద్రపోయాడు. అతను खाते खाते సో గయా. వెరీ గుడ్. అతడు ఖాతే తింటూ సో గయా నిద్రపోయాడు. ఖాతే సో గయా, అతను తింటూ నిద్రపోయాడు. वह खाते खाते सो गया, నాకు డబ్బు దాచుకునే అలవాటు ఉంది. मुझे पैसे मुझे पैसे आदत है, बचाने బచానే కి ఆదత్ आदत है.
వెరీ గుడ్. ముజే పైసే బచానే కి ఆదత్ హై అంటే నాకు డబ్బులు मुझे దాచుకునే అలవాటు. पैसे बचाने की आदत है. ఈ రోజు బిల్లు తనిఖీ చేసేటప్పుడు సలహాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అద్భో చెప్పండి. आज ఆజ్ ఆజ్ बिल 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 चेक करने के करने समय के समय सलाह बिल करने చెక్ चेक करने करने के समय కర్తే करते సమయ के समय समय సలహాను सलाह 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 समझने సమజ్నే समझने को है समझने को समझने को जरूरत समझने जरूरत है की जरूरत है. ఆజ్ ఈ రోజు బిల్లు ఓకే చెక్ కర్తే సమయ చెక్ చేసేటప్పుడు ఓకే రేణుకా గారు మైక్ ఆఫ్ చేయట్లేదు. చెక్ కర్తే సమయ చెక్ చేసేటప్పుడు సలహా సమజ్నేకి జరూరత్ హై సలహాను అర్థం చేసుకునే అవసరం ఉంది. आज बिल चेक करते समय सलाह समझने की जरूरत है. ఇటు చూడకండి. इधर मत देखिए ఇధర్ इधर మత్ मत దేఖియే देखिए. इधर मत देखिए. ఇధర్ మత్ దేఖియే పని చెయ్యాల్సిన అవసరం ఉంది. काम काम करने की करना जरूरत की जरूरत है करने కి की జరూరత్ जरूरत హై है. काम करने की जरूरत है. పరిగెత్తే ముందు బూట్లు వేసుకో. दौड़ने से पहले ले जूते 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 पहनो दौड़ने पहनो दौड़ने से से पहले पहले जूते 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 पहनो. पहनो. दौड़ने से पहले जूते पहनो. दौड़ने से पहले जूते पहनो. ఏమీ చెప్పకండి. कुछ ना बोलिए कुछ ना बता बताइए बताइए कुछ कुछ ना बोलिए కరెక్టే, బతాయియే కూడా కరెక్ట్. बताइए. कुछ ना बताइए.